అనుకున్నటువంటి ఆశయాలు అవి స్వచ్ఛంగా ఉండి కేవలం ప్రజల యొక్క అభివృద్ధి ప్రధానంగా వాళ్ళ మంచి భవిష్యత్తుని అందివ్వాలి అన్నదే ఒక నినాదంగా మనం ముందుకు వెళ్ళిన తరుణంలో ఆ పార్టీకి కానివ్వండి వాళ్ళ ఆశయాలు కానివ్వండి ఎలాంటి రంగు రుచి వాసన ఉండదు. ప్యూర్గా ఉండేటటువంటి మంచినీటికి రంగు రుచి వాసన ఉండవు. మనకు ప్రాణాన్ని ఇచ్చే ఆక్సిజన్కి రంగు రుచి వాసన ఉండదు. సో ఏమీ లేనిది అది ఆ యొక్క ప్యూరిటీ అన్నది ఆ విధంగా వెళ్ళాలన్నది మా యొక్క ప్రయత్నం. ఈ వెళ్ళే ప్రయత్నంలో మొత్తం అవినీతి కుళ్ళుతో వాసనలతో డబ్బు ప్రధానంగా డబ్బు రుచి మరిగి అండ్ ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఈ టైప్లు చూస్తుంటే ఈ యొక్క రంగు రుచి వాసన మనకు అంటకుండా ఉంటే బాగుండు అని మాత్రం అనుకుంటున్నాను. దానికి కావలసిన ప్రయత్నం మాత్రం చేస్తూనే. ఊసరవెల్లి రంగు మార్చాల్సిన పరిస్థితి మీకు ఎదురైతే ఎప్పుడూ రాదు, అలాంటి పరిస్థితులు రావు. ఎందుకంటే నాకు అనుగుణంగా నాకు అనుకూలంగా రాజకీయంలో నా యొక్క స్థానం ఏమిటి, అది ఎలా సుస్థిరం చేసుకోవాలన్న ప్రయత్నం కాదు. ప్రజల్ని ఏ స్థితిలో ఉంచాలి, వాళ్ళకి జీవన విధానం ఉచ్చస్థితిలో ఎలా ఉంచాలి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి అని ప్రధానంగా వెళ్ళే నాకు రంగులు మార్చాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ప్రజల యొక్క వాళ్ళ అభిష్టం ఏంటి, వాళ్ళు ఆ సమయంలో అత్యధిక ప్రజానికం ఏమి కోరుకుంటున్నారు, ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఉండాలని వాళ్ళు భవిష్యత్తును కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి అందివ్వటం అన్నది నాకు ప్రధానం. ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో చిరంజీవి ఊసరవెల్లిగా మారే అవకాశం లేదా? దానికి సమాధానం మీరు ఊసరవెల్లిగా మారే స్వభావం ఉన్న ఎవరు అడిగా సరే లేదంటారు. ఆ లేదు అనేది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నా గురించి చెప్పుకుంటుంటుంది. అలాంటి స్వభావం అలాంటి అవసరం అసలు నాకు లేదు. సినిమాల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న చిరంజీవికి తేడా ఏంటి? మెగాస్టార్ చిరంజీవి అన్నది ప్రజలు వాళ్ళ అభిమానంతో ఆశీస్సులతోటి తెలుగు ప్రజానీకం ఎక్కడ ఉన్నా ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ అంతర్జాతీయ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ అభిమానంతో అది నాకు అందించినటువంటి స్థానం, వాళ్ళ గుండెలో ఆ స్థానం ఇచ్చారు. పిలుపుగా ముద్దుగా వాళ్ళు చిరంజీవి మెగాస్టార్ అనుకుంటారు. ఇది రాజకీయాల్లోకి వచ్చి ఒక అన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక కుళ్ళుని వాటిని అవినీతిని వాటిని పాలద్రోలి సామాజిక న్యాయం అనే దానికి అవకాశం కల్పించి ముందుకు వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి పార్టీని, ప్రజలకి ఎంతకంటే మెరుగైన నాణ్యమైన జీవితం అందివ్వాలి అని ఆ నేపథ్యంలో వెళుతున్న నాకు ఆ అవకాశం, ఆ సేవ చూసిన అవకాశం తిరుపతి నియోజకవర్గ ఓటర్లు అందరూ కలిసి వాళ్ళు ఆహ్వానిస్తూ వాళ్ళు అందించేటువంటి అపురూపం ఎమ్మెల్యే. చిరంజీవి గారు 2009 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత, అది కూడా అనూహ్యమైన పరాజయం అంటే నేను అంటున్నాను, మరి మీరేమంటారు దానికి? అనూహ్యమైన పరాజయం ఎదుర్కొన్న తర్వాత సరే రకరకాల విశ్లేషణలు ఇవన్నీ మీరు చేసుకుని ఉండొచ్చు, రివ్యూ చేసుకుని ఉండొచ్చు. మీడియా మేమందరం వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు మేమేమి అంత ఘోరంగా ఓడిపోలేదే, మాకు 17% ఓట్లు వచ్చాయి, 70 లక్షల మంది ఓట్లు వేశారని చెప్పారు మీరు. ఓకే, అది మేము కాదనడల్లా, మీకు టెక్నికల్గా మీకు 70 లక్షల ఓట్లు వచ్చాయి. అయితే మొత్తంగా చూస్తే అసలు ఈ విశ్లేషణ కాస్త మనస్ఫూర్తిగా మనం మాట్లాడుకుందాం. ఆ ఓటమి మిమ్మల్ని ఎంతగా బాధించింది? ప్రజలు నన్ను రిసీవ్ చేసుకోలేదు ఎందుకు అని ఎప్పుడైనా ప్రజల్ని తిట్టుకున్నారా? నిజంగా ప్రజల పట్ల ఎంత కృతజ్ఞతతో ఉంటానన్నది నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా, ఏ స్థాయికి చెప్పుకున్నా సరే తక్కువే అవుతుంది. అంతకంత నాకు ఆ కృతజ్ఞత ఉంది. ఎందుకంటే నేను వాళ్ళకి ఇచ్చింది ఇంత వినోదం అయితే దానికి వాళ్ళు అంతకంత అభిమానాన్ని ఇచ్చి నన్ను ఎక్కడో ఉంచుకున్నారు వాళ్ళు. సో అలాంటిది ప్రజల్ని తిట్టుకోవటమా, ప్రజలు ఏమిటి అంటవా అనేది నా లైఫ్లో జరగదు. అది ఎలాంటిదంటే కన్న తల్లిదండ్రుల్ని ఎలాంటి సందర్భంలో ఒక మాట అంటే ఎలాంటి తప్పు అంతకంత తప్పు అని నా ఉద్దేశం. ఓకే, అది పక్కన పెడదాం. ఫెయిల్యూర్స్ని రిసీవ్ చేసుకోవటం అనే నేచర్ నాకు బహుశా సినిమాల నుంచి వచ్చేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్, ఫిలిం కెరియర్లో సినిమా విజయం వస్తే ఉప్పొంగిపోవటం, అపజయం వస్తే కుంగిపోవటం లాంటివి సంభవించాయి, జరిగాయి. కానీ ఆ తర్వాత ఏది కూడా మనం ఓన్ చేసుకోకూడదు. బికాస్ దేనికి కూడా మనం పూర్తి కారణం కాదు, మనం పార్ట్ ఆఫ్ దట్ అచీవ్మెంట్ ఆర్
లూజింగ్ ఏదైనా సరే. కాబట్టి విజయం కానీ అపజయం కానీ మనది కాదు అనుకున్న రోజున మీరు ఆకు మీద దీనిలాగా నీటి బొట్టులాగే ఉంటారు. ఆ రకమైన ఫిలాసఫీ నాకు అలవాటు పడటానికి సినిమా ఇండస్ట్రీ దోహదపడింది. సో ఎక్స్పెక్టేషన్ టు హై లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని మీట్ అవటం అనేది ఎంత కష్టం అన్నది సినిమాల్లో ప్రేక్షకులు అంత హై ఎక్స్పెక్టేషన్ సినిమాలని ధీటుగా తీసుకెళ్లే ప్రయత్నం ఎంతో నాకు తెలుసు. ఫస్ట్ రోజు ఫ్లాప్ టాక్ వస్తే బాధ ఎలా ఉంటుంది? ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్ కి ధీటుగా లేకపోతే అనుకున్న విజయం సాధించలేకపోవచ్చు. అంత మాత్రం చేత అది అపజయమనో ఘోర పరాజయం అని అనుకోను. దాన్ని మనం ఒక లెసన్గా తీసుకుని తప్పులు సరిదిద్దుకుంటూ ఎందుకు వాళ్ళని అలరించలేకపోయావు అనే దిశగా ఆలోచించి ఇంకా బెటర్గా నేను వెళ్ళటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండేవాడిని. సినిమా ఎక్స్పీరియన్స్ ఐ థింక్ అది నాకు ఎంత హెల్ప్ చేసిందంటే ప్రజలు మన ఓట్లు వేసి ఆ స్థాయి నాకు ఇస్తారు అని అందరిలాగే నేను అనుకున్నాను. ఇస్తే కనుక సద్వినియోగపరుచుకోవాలి, అది భగవంతుడు ప్రజలు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అనుకున్నాను, వెళుతున్నాను. లేని సమయంలో ఓకే దట్స్ ఇట్, నెక్స్ట్ ఏమిటి, మనం దీన్ని ఎలా మనం కవర్ చేసుకోవాలి, దీన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి, దీన్ని ఎలా అధిగమించాలి, తప్పులు ఎలా మనం సమీక్షించుకోవాలి, ఎక్కడ జరిగింది లోటుపాట్లు అనే దాని మీద ఆలోచించుకునే అవకాశం మనం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి ఎవరూ స్పందించినంత ఫాస్ట్గా ఫలితాలు రాగానే నెక్స్ట్ అరగంటలో వెళ్ళి చేశానంటే కనుక ఇది మనస్ఫూర్తిగా నేను వెళ్ళాను. చిరంజీవి గారు, మిమ్మల్ని ప్రశ్నించడానికి మీతో